ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి అని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. మనుషుల ప్రాణాల కంటే టీడీపీ నాయకులకు లెక్క లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతల విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరిన జగన్ స్ట్రాంగ్ రూమ్లను కేంద్ర బలగాల ఆధీనంలో ఉంచాలని డిమాండ్ చేశారు. అటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా చంద్రబాబుపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. వైసీపీ అధినేత జగన్ రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిశారు. పోలింగ్ రోజు నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులను గవర్నర్కు వివరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ శ్రేణులు వైసీపీ నేతలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు టీడీపీకి కొమ్ము కాస్తూ వైసీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని గవర్నర్ను కోరారు. అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ డిఎస్పీలుగా ఆ డిఎస్పీలు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ తొత్తులుగా బిహేవ్ చేస్తూ ఉండరు. వీళ్ళకి నచ్చిన వాళ్ళను ఎస్పీలుగాను ఇతర ప్లేసుల్లోనూ ఇంపార్టెంట్ ప్లేసుల్లోనూ లా అండ్ ఆర్డర్లోనూ ఇంటెలిజెన్స్లోనూ ఇష్టం వచ్చినట్టుగా పోస్టింగ్లు ఇచ్చారు. వీళ్ళందరూ కలిసి ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇంత దారుణంగా డిటోరియేట్ అవుతూ ఉంటే అన్యాయంగా కేసులు ఎవరి మీద పెడతా ఉన్నారు? పెట్టాల్సిన వాళ్ళ మీద కేసులు పెట్టకోకుండా బాధితుల మీద కేసులు పెట్టే పరిస్థితికి ఈరోజు ఈ వ్యవస్థ దిగజారిపోయింది. ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిన పరిస్థితుల్లో ఇంటర్వ్యూని కాండి అని చెప్పి గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేసినాం. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను అధికారులు ఇష్టారాజ్యంగా తెరుస్తున్నారని గవర్నర్ నరసింహన్ దృష్టికి జగన్ తీసుకెళ్లారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతకు కేంద్ర బలగాలను నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కేంద్ర ఎన్నికల కమిషన్తో అనుసంధానం చేయాలని జగన్ విజ్ఞప్తి చేశారు. స్ట్రాంగ్ రూముల్లో పెట్టిన ఈవీఎంలను ఏకంగా డోర్లను ఓపెన్ చేసి ఈవీఎంలు బయటికి తీసి ఏ రకంగా చేయగలుగుతారు? దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ ఫర్ ఇట్. ఆ రకంగా స్ట్రాంగ్ రూమ్ డోర్లు ఓపెన్ చేయాలి అని అంటే క్యాండిడేట్లను పిలవాలి, క్యాండిడేట్ల సమక్షంలో జరగాల. ఎందుకు మా క్యాండిడేట్లు పిలవలేదు? ఏ రకంగా మచిలీపట్నంలో డోర్లు ఓపెన్ చేయగలిగినారు స్ట్రాంగ్ రూమ్ డోర్ను? సో అది కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. పారామిలిటరీ ఫోర్సెస్ పెట్టాల్సిందే, స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో నుంచి ఈ సెక్యూరిటీని బయటకు తీయాల్సిందే, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవాల్సిందే స్ట్రాంగ్ రూమ్స్ అన్నిటినీ. మరోవైపు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా గవర్నర్ నరసింహన్ను కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఫిర్యాదు చేశారు. నిజాయితీగా పనిచేస్తున్న ఏపీ ఐఏఎస్ అధికారులపై చంద్రబాబు నాయుడు నిందలు మోపుతున్నారని గవర్నర్ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం జగన్ ఆస్తుల కేసులో సహనిందితుడని చంద్రబాబు ఆరోపించడాన్ని రిటైర్డ్ ఐఏఎస్లు తప్పుబట్టారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చిత్తశుద్ధిని శంకించే విధంగా చంద్రబాబు వ్యవహరించడంపై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు సీఈఓ కార్యాలయం వద్ద బైఠాయించడాన్ని రిటైర్డ్ ఐఏఎస్లు తప్పుబట్టారు. వీటన్నింటిపై చంద్రబాబు సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. Going to CEO office in Amaravati and making a protest there and making a dharna, breaking all the protocol by the Chief Minister. We also take high objection to this and threatening a CEO who is an independent authority working on the Election Commission, not under any government, and threatening an election CEO by the Chief Minister. You can understand and people should understand how some of these politicians are working in this country and trying to demoralize the independent and impartial administration in the states. రాజ్ భవన్ కు చేరిన ఏపీ ఎన్నికల పంచాయతీ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.